మా బావ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అనుకున్నదంతా అయింది. ఇక నాకు దిక్కేవర్రా దేవుడా. నీ బావ రెండో పెళ్లి చేసుకుంటే నేను దగ్గర కూడా రానీయుడు. నీకేమో బయట కష్టపడి డబ్బులు సంపాదించడం కూడా తెలియదు. ఇక నా బతుకేమవుతురా దేవుడా. చిలకలూరుపేటలో పుట్టిన దాన్ని హైదరాబాద్ రావడమే గొప్ప అనుకున్నాను. నువ్వు సింగపూర్ తీసుకువెళతానంటే అబ్బో, చిలకలూరుపేట నుండి సింగపూరే నా లక్కే అనుకున్నాను. నీ అక్కని చంపుతానంటే నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేశాను. సింగపూర్ కళల్లో పడి క్లబ్బుల్లో డాన్సులు కూడా మానేశాను. నువ్వు సింగపూర్ కాదు కదా, సీటు ముక్కు కూడా కొనిచ్చే తాహత నీకు లేదని తెలుసుకున్నాను. అంతా తెలిసిపోయింది. ఉన్న డబ్బు పోయింది. శనిలా పట్టుకున్న నువ్వు మాత్రం పోవడం లేదు. అయినా మా అమ్మమ్మ చిన్నప్పుడే చెప్పేది, మగాళ్ళ మాటలు ఎప్పుడూ నమ్మరాదు అని. పగలను పగలన్నా రాత్రి అనుకోవాలి అని. అయినా నీ మాటలు నమ్మాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అరవకే. అంతకంటే ఏం మిగిలింది నాకు? అయినా నాకు తెలియక అడుగుతాను, నీ భావం చంపే ప్లాన్ ఏదో వేస్తానన్నా ఆ ప్లాన్ ఏమైంది? నా దగ్గరికి రావడానికి ఏదో కథ చెప్పే బదులు సినిమా వాళ్ళకి చెప్తే 4 డబ్బులన్నా వస్తాయి. నీ భావం చంపడం నీ వల్ల కాదు గాని ఇక నన్ను వదిలే. నీకో దండం. నిన్ను వదిలి నేను ఎలా ఉంటాను డార్లింగ్? డార్లింగ్ డార్లింగ్ ఎవడో ఆదిత్య అన్నావు, చంపుతాడు అన్నావు, అన్ని కథలేనన్నమాట. అబ్బా నన్ను చెప్పని డార్లింగ్. నేను ఈరోజు ఆదిత్యకు ఫోన్ చేసి మా బావ అరోరాని చంపమని 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. కొన్ని రోజుల్లో ఆదిత్య అరోరాని చంపడం ఖాయం. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నీ పేరు మీద రాసిన మాధురి నీలేమో తాకట్టు పెట్టాను. అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తావని. నన్ను దోచుకున్నావు, నా ఆస్తుల్ని దోచుకున్నావు. అబ్బాబ్బా చెప్పేది నీ డార్లింగ్. ఇక నువ్వు చెప్పేది లేదు, నేను తినేది లేదు. ఆ ఆదిత్య ఫోన్ నెంబరు నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను. నేను మాట్లాడానని చెప్తున్నా కదా డార్లింగ్. నేను కూడా మాట్లాడతానని చెబుతున్నాను కదా. సరే తీసుకో. 9346946782 తీసుకో. ఇక్కడ నా ముందు జుట్టు విరబోసుకుని నిలబడక నీ భావన కంట కనిపెట్టు. మరే మరే ముందు ఆ పని చూడరా బాబు, తర్వాత నా పని చూద్దు గాని. ప్రేమలో పడ్డావన్నమాట. నేను చూస్తే చాలు ఎలాంటి అమ్మాయి అయినా ఒప్పుకోవాల్సిందే. నీ పేరు రాసి ధైర్యంగా ఇవ్వు. అరోరా, ఇదేంట్రా మగాడి పేరులాగుంది? అవునమ్మా మగాడిదే. నువ్వు మగాడివి కదా, మగాడికి ప్రేమలేక రాయటం ఏంట్రా? అదంతే. సరే ఒక అందమైన అమ్మాయి పేరు చెప్పు మమ్మీ. ఎందుకు? ఎందుకో చెప్తే గాని చెప్పవా? అదేం లేదు.
అంజలి బాగుందా? బాగుంది. ఏంట్రా? అరోరా గారికి నచ్చుతుందో లేదో చూద్దాం. అరోరాకు నచ్చటం ఏంట్రా? అంతా అయోమయంగా ఉంది. నమస్తే గురుగారు. నమస్తే. మీకు కవర్ వచ్చింది. సరే సరే. వస్తాను గురుగారు. మంచిది. వస్తాను. మంచిదేనయ్యా, దసరా తర్వాత కనపడు. మీకు లెటరు. అబ్బా, ఈ లెటర్ నాకెందుకయ్యా? నువ్వే ఏదో రిప్లై రాసి పంపించాయి. కాదు సార్, మీరే దీనికి రిప్లై ఇవ్వాలి. ఇది ఆ లెటరు. ఓహో, అయితే ఇలా నువ్వు వెళ్ళి సెక్రటరీ. థ్యాంక్స్. ఈ అమ్మాయి ఎవరబ్బా? కనీసం అడ్రస్ రాయలేదు, పేరు మాత్రం రాసింది. సరే, చదివితే పోలే. ప్రియమైన అరోరా గారి, మిమ్మల్ని చూడగానే నా మనస్సు పారేసుకున్నాను. నా మనస్సు మీ టైపింగ్ లో ఇరుక్కుపోయింది. ఆ పిన్ను వెనకే మీ హృదయం ఉందిగా, దాన్ని వదిలి రానంటుంది. మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నారు. మీరెక్కడా, నేనెక్కడ? మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేను. సూర్యుడు తూర్పును ఉదయించవచ్చు, కోకిల కమ్మని పాటలు పాడుకోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం మానలేదు. నా ప్రేమకు బదులుగా నేను ఏదీ ఆశించడం లేదు. నన్ను ప్రేమించమని బలవంతం పెట్టలేను కూడా. అందుకే నేనెవరినో, నా అడ్రస్ ఏమిటో మీకు రాయడం లేదు. అదే మరి, మీరంటే ప్రాణాలిచ్చే ఓ అమ్మాయిని గుర్తుంచుకుంటే అదే 10,000. నేను మిస్ యూనివర్స్ కంటే అందంగా ఉంటాను. అబ్బా, అందరూ అంటారు. నేను చూడ్డానికి బాగుంటానని. మీరంటే ఆ మాటలు వినాలని నా మనసు తహతహలాడిపోతోంది. కానీ మీ నుంచి ఆ మాటలు వినాలంటే మీ ముందుకు రావాలి. మీరంటే ప్రాణాలిచ్చే ప్రియమైన అంజలి. అబ్బా, వెళ్ళవయ్యా, నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళు, వెళ్ళు. వీడొకడు మధ్యలో. అబ్బా, ఎవరి ఆదిత్య? ఎలా ఉంటాడు? వీని నా గొప్పలో పడిస్తే ఎలా ఉంటుంది? ఫోన్ చేయాలా వద్దా? సరే, చేసి చూద్దాం. చూద్దాం. 9346946782. హలో. వాట్ ఎ స్వీట్ వాయిస్. గొంతే ఇంత మధురంగా ఉంటే నువ్వేలా ఉంటావో. ఇంతకీ నువ్వెవరు? చూసావా, ఆడగొంతు వినగానే ఎవరో తెలుసుకోవాలని ఎంత ఆశ. అయినా మగాళ్ళంతా ఆశగా ఆడవాళ్ల కోసం ఎదురు చూడడం వెరీ బ్యాడ్. బా, ఇంతకీ ఎవరండి? టెన్షన్ పడకు. నువ్వు చూడగానే కళ్ళు చికేల్మనేంత అందమైన అపరంజి బొమ్మ ఈ అమ్మాయి. మ్యాటర్ చెప్పండి. అందమైన అమ్మాయి
తనంత తానుగా ఫోన్ చేస్తే సరస్సుకు మాటలు విసురుతారు ఎవరైనా. ఇదేంటి నువ్వు డైరెక్ట్ గా విషయంలోకి వస్తున్నావు? సరసపు మాటలు చెప్పి సొగసులు దొంగతనం చేసేవాడు కాదు ఈ ఆదిత్య. డబ్బులు మూటలు తీసుకుని నరకాన్ని చూపించేవాడు ఈ ఆదిత్య. అయితే నీకిప్పుడు పరీక్ష. ఒక అందమైన అమ్మాయికి స్వర్గాన్ని చూపించాలి. ఎంత తీసుకుంటావు? ఆదిత్య డిక్షనరీలో నరకానికి తప్ప స్వర్గానికి చోటు లేదు. అయితే నేనే అర్థాన్ని చెప్తాను, వస్తావా? అనవసరంగా టైం వేస్ట్ చేయకు, మ్యాటర్కి రా. అబ్బో, వర్త్ లో చాలా సిన్సియారిటీ ఉందే. అయితే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 24 302కి రా. విషయం చెప్తాను, తప్పకుండా వస్తావుగా? భయపడ్డావా? నరకాన్ని మాత్రమే చూపించే నీకు నరకం అంటే భయం కూడా ఉందన్నమాట. భయం అనేది నేను పుట్టిన దగ్గర నుంచి ఎరగను. 5 నిమిషాల్లో వస్తా. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 24 302. ఈమెయిల్లా ఉన్నాడు వీడు గనుక నాకు చిక్కితే ఇంత అందగాడు నాకు ఇంతవరకు కనిపించలేదు. వీడిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి, అదే నా జీవిత ధ్యేయం. వీడిని గనుక చేసుకుంటే ఈ ప్రపంచాన్నే ఏలొచ్చు. ఇదేనా? హాయ్ హిమేన్. ఎందరినో నా చుట్టూ తిప్పుకునే ఈ అందం నీకు నచ్చలేదా? నాకు అందాలు ఆస్వాదించడం కంటే నేలపాలు చేయటం ఇష్టం. ఏయ్ ఆగు, రాజీవ్ తెలుసా నీకు? తెలుసు. ఎలా? బిజినెస్ విషయాలు నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయను. పిచ్చివాడా, నీ బిజినెస్ విషయాలు నేను చెప్పనా? ఏంటి? రాజీవ్కో బాగున్నాడు, వాడి పేరు అరోరా. అరోరా 50 కోట్లకు అధిపతి. ఆస్తిపై కన్నేశాడు రాజీవ్. తెలుసు. అతడే అక్కను చంపించాడు. ఇప్పుడు బావుని నీతో చంపించాలనుకుంటున్నాడు. అందుకు ప్రతిఫలంగా 15 lakhs ఇస్తున్నాడు. పిచ్చివాడా, రాజీవ్కి 50 కోట్లు వస్తే నీకిచ్చేది ఆఫ్టర్ 15 లక్షలు.
అదే 50 కోట్లు నీకొచ్చే సలహా చెప్తాను, పాటిస్తావా? అయితే చెప్తాను, కానీ ఒక కండిషన్. ఎందరో తమ కన్నులతో పీక్కు తినాలనుకున్న ఈ తనువు మనస్సు నీకు అర్పిస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలి. అది జన్మలో జరగదు. షే, నాకేం తక్కువ? అందం లేదా, డబ్బు లేదా, ఈ సమాజంలో స్టేటస్ లేదా, క్యారెక్టర్ లేదు. వాట్? అవును, ఆస్తి కోసం రాజును ఒళ్ళో వేసుకున్నావు, సొంత అక్కని చంపేటట్టు చేసావు. ఇప్పుడు బావని చంపడానికి కూడా నువ్వే కారణం. నిన్ను సింగపూర్ తీసుకువెళ్లి సుఖపెట్టాలని ఇదంతా చేస్తున్నాడు. అంటే అతడు నా కొడుకు చేస్తున్నాడా? ఆస్తి వరకు కాదంటావా? సరే సరే, అవన్నీ నాకు అనవసరం. నేను ప్రొఫెషనల్ కిల్లర్ని. డబ్బిస్తే చాలు, చంపేస్తా అంతే. సరే, రాజీవ్ని చంపడానికి ఎంత కావాలి? అతను చెప్పిన పని కానీ ఒక్క విషయం, రాజు చేస్తే నీ గతి అదోగతి. తేలిపోవడానికి నువ్వున్నావు కదా. చెప్పానుగా, అది జన్మలో జరగదని. బాయ్. ఆదిత్య మీ భావం చంపుతాడన్నావు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాడన్నావు. ఏ అలజడి లేదు, గిలజడి లేదు. అసలు చంపుతాడంటావా? ఆదిత్య గురించి నీకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతాడు. ప్లాన్లు వేయడంలో ఆదిత్య లాంటి మగాడు మరొకడు లేడు. ఖచ్చితంగా ఆదిత్య బావను చంపేస్తాడు. అతడు చావగానే ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి సింగపూర్లో హాయిగా సెటిల్ అయిపోదు. సింగపూర్ సింగపూర్ సింగపూర్. ఈ జీవితంలో అది జరిగేలా లేదు, కానీ నేను పని చెప్తాను, చేస్తావా? నువ్వు చెప్పడము నేను చేయకపోవడమా డార్లింగ్? చెప్పు డియర్. బిర్లా మందిరం ముందు రోజు ఎంతో మంది అడుక్కుంటున్నారు తెలుసా? అవును తెలుసు. అలా అడుక్కున్న డబ్బుల్లోంచి లక్షలకు లక్షలు అప్పులు కూడా ఇస్తుంటారు తెలుసా? తెలుసు. నీవు కూడా అలా అడుక్కుని లక్షలు సంపాదించు. మాధవి, నేను ఎలా కనబడుతున్నాను? చింపిరి జుట్టు వేసుకుని మాసుని గడ్డం వేసుకుని అలాగే కనిపిస్తున్నావు. ఒక్క పని చేయరా మగడా, కోట్లు నీ వశం అవుతాయి. ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోవే. తొందరగా పని కానిచ్చేయమని ఆదిత్యకు చెప్పు. వీలైతే ఎలా చంపబోతున్నాడో తెలుసుకో. మనకు తోచిన సహాయం చేద్దాం. వాడెవడి సహాయము తీసుకోడు. సరే, అది వదిలే గాని ఆ, అప్పటిదాకా కృష్ణారామ అంటూ ఇలాగే ఉండు. ఇది మాత్రం వద్దు. అబ్బా.